ఉండాలని చెప్పాడు. అది ఏ విషయం బోధించే వారైనా సరే రెండు ప్రధాన లక్షణాలు ఏమిటంటే అధ్యయనం, అధ్యాపనం. అధ్యయనం అంటే చదువుకోవడం, అధ్యాపనం అంటే చెప్పడం. ఈ రెండు తప్పకుండా ఉండాలి. మనం అధ్యయనం చేస్తున్నాము కానీ అధ్యాపనం చేస్తున్నాము, అధ్యయనం కూడా చేయాలి. అంటే మనం చేయట్లేదు కాదు, ఇక్కడ కేవలం అధ్యాపనంతో మనం ఇది ముగియదు, అధ్యయనం కూడా కావాలి. ఇప్పుడు అది చెప్పబోతున్నాం. సాహిత్యాధ్యయనం ఎందుకు అంటే మన పెద్దలు చెప్పారు, సంసారం అనేటువంటిది ఒక విషవృక్షం. సంసారం అంటే మళ్ళీ మన భార్య, భర్తలు, పిల్లలు, బంధువులు ఇది కాదండి. సంసారము అంటే జన్మ అని అర్థం. మామూలు తాత్వికార్థంలో జన్మ, మనుష్య జన్మ, జీవితం, దీని సంసారం అంటారు. తెలుగులో సంసారం అంటే మనం ఇంతకుముందు అనుకుంటాం. కానీ ఈ జన్మకు, జన్మ అనేటువంటిది ఒక విషవృక్షం అన్నారు. ఇంత విషవృక్షానికి కూడా రెండే అమృత ఫలాలు ఉన్నాయంట. ఒకటి ఏమిటంటే సత్కావ్య పఠనం, రెండు సజ్జన సాంగత్యం. కానీ ఇప్పుడు మనం సత్కావ్య పఠనాన్ని చేస్తూ మీరు జ్ఞాపకం చేస్తే దీని అనుబంధంగానే సజ్జన సాంగత్యం కూడా మన సాహిత్యానికి ఎక్కడికి వస్తూ కూడా చెప్తాను ఎవరైనా జ్ఞాపకం చేస్తే. అందుకొరకు సత్కావ్యం చదవాలి, సాహిత్యం చదవాలి. చదివితే మనకేం లాభం? ఏ లాభం లేకపోతే ఎందుకు చేస్తాం ఏ పనైనా? అంటే సాహిత్యం చదవడం వల్ల మన హృదయం నిష్కల్మషమవుతుంది. సాహిత్యాధ్యయనం వల్ల మనసు ప్రశాంతత చేకూరుతుంది. సాహిత్యాధ్యయనం వల్ల ఒక నవోత్సాహం వెల్లివిరుస్తుంది. సాహిత్యాధ్యయనం వల్ల పరోపకార బుద్ధి పరిఢవిల్లుతుంది. సాహిత్యాధ్యయనం వల్ల సమాజం గురించినటువంటి అవగాహన పెరుగుతుంది. సాహిత్యాధ్యయనం వల్ల ఈ జాతికి అంకితం కావాలనేటువంటి భావం దిగులిక్కుతూ ఉంటుంది. కనుక సాహిత్యాన్ని చదువుకోవాలి. ఆత్మతృప్తి ఉంది దీంట్లో, పరోపకారం ఉంది. మొదలు ఆనందం గురించే మాట్లాడుకుందాం. సీరియస్గా ఎందుకు, హాయిగా మాట్లాడుకుందాం. ఏముంటుంది, ఇప్పుడు పద్యాలకే సీమితం అవుతారండి వాళ్ళ ప్రసంగంలో. తెలుగులో మీకు తెలుసు, పద్యం ఉంది, గేయం ఉంది, వచనం ఉంది. ఏది తక్కువది కాదు. పద్యం ఒకటే గొప్ప, గేయం మామూలు, వచనం ఏముంది అనకూడదు. ప్రతిదీ గొప్పది. పద్యాలు వచ్చి మీకు మాట్లాడుతున్నాను. పద్యంలో ఎంత ఆనందం ఉందో తెలియని వాళ్ళకి కావాలి. ఒక 500 సంవత్సరాల నాటి మహాకవి కొరవి గోపరాజు మనకు తెలుసు. సింహాసన ద్వాదశి దాంట్లో ఆయన ఒక ప్రార్థన చేస్తాడు. ఆ పద్యం కమలాది కమలహిత దృక్కమలుని కమలాంకనాభి కమలాకరుని కమలాంకరమణి రమణు కమలాసన హృదయ కమలు కమల ప్రియుని. ఈ పద్యంలో అందమంతా ఎక్కడ ఉందండి? అందమంతా ఎక్కడుంది ఈ పద్యంలో? కమల శబ్దంలో. కమల శబ్దాన్ని ఆవృత్తి చేసి పడేసినాడు ఆయన, విపరీతంగా తిప్పినాడు. కమలాది కమలహిత కమలుని కమలాంకనాభి కమలాకరుని కమలాంకరమణి రమణు కమలాసన హృదయ కమలు కమల ప్రియుని. చిత్రం ఏంటంటే పద్యంలో ఇంత ఆనందం అనిపిస్తుందా? ఇన్ని కమలాలు ఊహించింది ఆయన పద్యకాసాలను. కానీ అన్ని పదాలు విష్ణువుకే అన్వయిస్తాయి. అదే ఆయన చేసిన గొప్పదనం. కమలాది కమలహిత దృక్కమలుని. కమలాని అంటే కమలాది శత్రువు ఎవరు? చంద్రుడు. కమలహితుడు సూర్యుడు.
అలాగే కమలారిని కమలహితుణ్ణి దుర్కమలంగా కలిగిన వాడు, అడుగుగా కలిగిన వాడు విష్ణుమూర్తి. కమలాది కమలహిత దుర్కమలుని కమలాంకనాభి తెలుసు మనకు, కమలనాభుడు ఆయన. కమలాకరుని కమలాకరుడు విష్ణుమూర్తి పేరు తెలిసి. కమలాంకరమణి రమణు కమలాంకరమణి లక్ష్మి, ఆయన రమణుడు విష్ణుమూర్తి. కమలాసన హృదయ కమలు, కమలాసనుడు బ్రహ్మ, ఆయన హృదయ కమలంలో ఉండేవాడు విష్ణువు. కమల ప్రియుని, కమలములు అంటే చాలా ఇష్టమైన వాడు, అందుకే విష్ణువును కమలాలతో అర్చించిన ఒక సంప్రదాయం ఉంది. అట్లా ఎంత అందమైన పద్యం, చిన్న పద్యం ఇది, కానీ అది వింటుంటే ఆలోచిస్తుంటే అసలు మహా ఆనందం అనిపిస్తుంది. అలాగే ఈ 1000 ఏళ్ల పైబడ్డ సాహిత్యంలో ఎన్ని పద్యాలు ఉపయోగిస్తే కలిగి తీరుతుంది చెప్పలేము, కష్టం. అన్నిటినీ ఇక్కడ ఉపయోగించలేదు, కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్నింటిని మాత్రం చెప్తారు. మనకు దూర్జటి గారు కాళహస్తీశ్వర శ్రీకాళహస్తి మహాత్మ్యం 2 రాశారు. ఈ మహాకవులు ఏం చేస్తారంటే మన శతకాల పద్యాలని దాని తర్వాత ఒక అంశంలో దూర్జటి గారు ప్రస్తావిస్తారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కూడా అన్వయం చేసుకుందాం, కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. పూర్తి దీన్ని డిబేట్ కాకుండా రమణాచార్య గారు నాకు సూచన చేశారు, సార్ మీ ఇష్టం ఏమన్నా